జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడన గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని, కలిసి మనం చేసుకుంటున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే ఈ వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి, 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మరింత వేగంగా పనులు జరిగే విధంగా ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతోటి, వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా సురక్షితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా వారి తరఫున గలం వినిపించే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించబోయే పరిస్థితి, సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఎన్నికల హడావుడంటే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు. పేదలకి, సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్న ఈ ముఖ్యమంత్రి ఎందుకోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి
2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? దేనికోసం ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు? ఆల్రెడీ గతంలో మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ వేదికని కేవలం రాజకీయ అంశాలపైనే మీరు ఉపయోగించారు. ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. అంతేగాని ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మీరు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. ఎన్నికల వాతావరణం మొదలైంది, మీరు సభలు నిర్వహించుకుంటున్నారు. ఇంత అవినీతి జరిగిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు? పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఇంకా 45 రోజులే. ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అటువంటి అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు. భారతదేశంలో కేవలం మన ప్రధానమంత్రి గారికే ఉంది. ఆయనకి రక్షణ కల్పించాలి కాబట్టి చట్టంలో తీసుకొచ్చారు ఆ మార్పు. ఏ చట్టం పాటిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం? 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం అనేది మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం. ఈ సభలో ప్రతి ఒక్క పౌరుడు గర్వపడే విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా, మన ప్రాంత సంస్కృతి, ఇక్కడున్న కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. మిమ్మల్ని అందరూ కూడా అందులో ఆహ్వానిస్తున్నాం. రండి, మీరందరూ వచ్చి పాల్గొనండి. ఈ సభని మీరు విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పార్టీ శ్రేణులకు ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే ఉంది. మీరు కూడా రావాలి, పాల్గొనాలి, చూడాలి ఏ విధంగా ఇరు పార్టీలు కలిసినప్పుడు ఈ విధంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము కష్టపడి ప్రయత్నిస్తున్నామో మీరందరూ కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెంలో 28వ తారీఖున జరగబోయే సభని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గురించి మీరు మాట్లాడి అందరూ కూడా వచ్చి పాల్గొనమని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా ఏర్పాట్లు సుమారు 6 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అండి. ఇంకా గ్రౌండ్ లెవెలింగ్ అన్నీ పూర్తయిన తర్వాత కరెక్ట్ అంచనాలకు వస్తాం. తప్పకుండా ఇది గతంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే విధంగా చేస్తాం. డెఫినెట్గా చేయాలి. నేను అదే అంటగా చట్టంలో చాలా స్పష్టంగా భారతదేశంలో కేవలం ప్రధానమంత్రి గారికే ఉంది రక్షణ కారణంగా, ఇంకెవరికి లేదు. ప్రభుత్వ హెలికాప్టర్లు, ప్రభుత్వ వాహనాలు ఎన్నికలప్పుడు వాడకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉంది, చట్టంలో ఉంది. దాన్ని అతిక్రమించి మీరు హడావడిగా ఈ 40 రోజుల్లో ఎందుకు మీరు 2 హెలికాప్టర్లు తెచ్చుకుంటున్నారు? ప్రశ్నిస్తాం తప్పకుండా దాన్ని. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలవాలనే ఆకాంక్ష ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. దాని వెనక స్వార్థం ఏమి లేదు. రేపటి రోజున మన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలి, నిధులు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, కేంద్ర సహాయం అవసరం అంటే అనేక ప్రాజెక్టుల విషయంలో, అది అమరావతి రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఏదైనా అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ దేశానికి, మన రాష్ట్రానికి అవసరమని నమ్మి ప్రతి అడుగు కూడా మేము ఆ దిశగా వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా దానికి అనుగుణంగానే మంచి ఫలితం అవుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇంకా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చర్చలు జరిగిన తర్వాత, కలయిక తర్వాత తప్పకుండా మేము చేయాల్సిన కార్యక్రమం ఉమ్మడిగానే చేస్తాం.